గత 3 మాసాలుగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్ యూజ్ చేస్తుంది ఇజ్రాయెల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఉగ్రవాదాన్ని రూపుమాపే దిశలో ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నం ఓ పక్క మనం ఆలోచిస్తుంటే, ఇంకో పక్క ఆ యుద్ధంలో పాలస్తీనాలో అమాయకులు బలైపోతున్నారు. రెండు వైపులా బలైపోతున్నారు. పాలస్తీనాలో గాజా స్ట్రిప్లో దాదాపు 23,000 మంది చనిపోయారు. దానిలో చాలామంది పిల్లలు ఉన్నారు. 10,000 మంది దాదాపు పిల్లలు ఉన్నారంటే చనిపోయిన వాళ్ళలో గత 3 నెలల్లో. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. హెల్త్ ఫెసిలిటీసు, హాస్పిటల్ ఫెసిలిటీసు, హ్యూమానిటేరియన్ ఎయిడు, ప్రెగ్నెంట్ లేడీసు, ఇలాంటి ఏ కారుణ్యం లేకుండా, ఎటువంటి దయాదాక్షిణ్యం లేకుండా బంబార్డ్మెంట్ జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత మాసంలో యుఎన్లో ఒక రెజల్యూషన్ కూడా జరిగింది. దానికి ఇండియా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేసింది. ఇమీడియట్గా ఇజ్రాయెల్ హ్యూమానిటేరియన్ సీజ్ ఫైర్ చేయాలని చెప్పి కూడా ఇండియా కూడా భావించిందనమాట. అయితే అసలు ఏంటి కథ? ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది ఒకసారి చూద్దాం. సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళింది. ఇజ్రాయెల్ని ఇమీడియట్గా హ్యుమానిటేరియన్ పర్స్పెక్టివ్లో జీనోసైడ్ ఇజ్రాయెల్ కండక్ట్ చేస్తుంది. మారణ హోమం. జీనోసైడ్ అంటే ఒక తెగని కానీ, ఒక మతపరమైన గ్రూప్ని కానీ, లేదా ఒక జాతిని కానీ అంతమొందించే ప్రయత్నం చేయటం అనమాట. ఆ దిశగా వాయిలెన్స్ సృష్టించడం. సో యుఎన్ కన్వెన్షన్ ఆన్ జీనోసైడ్ అని 1948లో ఒక కన్వెన్షన్ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తుంది. పసిపిల్లలు, వృద్ధులు, మహిళలు ఏమి లేకుండా టెర్రరిస్టులు పక్కన పెడితే సివిలియన్స్ పైన, కామన్ పీపుల్ పైన విపరీతమైన అటాక్స్. ఆ చిన్న గాజా స్ట్రిప్లో అంత అటాక్స్ అవసరమా? దానికి ఇమీడియట్గా ఇజ్రాయెల్ని ఆపాలి, ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్స్ ఇమీడియట్గా ఆపాలి అని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరింది సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకి సపోర్ట్గా ఈ దిశగా చాలా దేశాలు కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ముస్లిం మెజారిటీ కంట్రీస్ మలేషియా, టర్కీ, జోర్డాన్, బొలీవియా, మాల్దీవ్స్, నమీబియా, పాకిస్తాన్, కొలంబియా, ఇలా చాలా దేశాలు సౌత్ ఆఫ్రికా చేసింది కరెక్టే అని అంటున్నాయి అనమాట. సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు వేయటం, యుఎన్ కన్వెన్షన్ ఆన్ జీనోసైడ్ని ఇజ్రాయెల్ వయోలేట్ చేసిందని చెప్పడం జరిగిందనమాట. అసలు అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఎవరు వెళ్ళొచ్చు? మీకు తెలుసు, యుఎన్లో ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గాన్ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట. యుఎన్ పార్టీస్ అందరూ కూడా ఐసీజేలో కేసు వేయొచ్చు. స్టేట్స్ మాత్రమే కేసులు వేయాలి, అంటే దేశాలు మాత్రమే కేసులు వేయాలి, ఇండివిజువల్స్ వేయడానికి ఉండదన్నమాట. సో అయితే అంతర్జాతీయ న్యాయస్థానానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకవేళ జడ్జిమెంట్ వచ్చినా దాని ఎన్ఫోర్సబిలిటీ అనేది చాలా కష్టం. ఉదాహరణకి రష్యా చేస్తున్న దారుణం ఉక్రెయిన్ పైన అని చెప్పి రష్యా ఆపేయాలని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానం 2022లోనే జడ్జిమెంట్ ఇచ్చింది. అయినా దాన్ని ఎవరు పట్టుకున్న స్థితిలో లేరనమాట. అదేవిధంగా ఇరాన్కి హ్యూమానిటేరియన్ ఎయిడ్ అందించాలని చెప్పి బ్లాకేడ్ విధించే దిశలో ఉన్నప్పుడు కూడా కనీసం మానవతా దృష్ట్యా ఇరాన్కి కొంత, అంటే బేసిక్ హెల్త్ ఫెసిలిటీసు, మెడికల్ ఫెసిలిటీసు, ఫుడ్, ఇలాంటివన్నీ వెళ్ళాలని చెప్పి కూడా అప్పట్లో చెప్పినా అది కూడా ఎవరు పట్టించుకోలేదు. సో అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన జడ్జిమెంట్స్కి వాల్యూ ఉంది, కానీ దానికి ఎన్ఫోర్స్బిలిటీ లేకపోతే ఏం లాభం చెప్పండి. అయితే ఇక్కడ యూరోపియన్ యూనియన్ మొత్తం ఈ ఇష్యూలో యూరోప్లో చాలా దేశాలు తటస్థంగా ఉన్నాయన్నమాట, న్యూట్రల్గా ఉన్నాయి. మీకు తెలుసు అమెరికా, ఇజ్రాయెల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కాబట్టి అమెరికా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ ఖండించే అవసరమే లేదు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని రోజులు రోహింగ్యా ఇష్యూస్, అక్కడ జీనోసైడ్ జరిగింది, సిరియాలో సివిల్ వార్ జరిగింది, ఇవన్నీ పట్టించుకొని సౌత్ ఆఫ్రికా ఈ ఒక్క విషయంలోనే, అంటే ఇజ్రాయెల్ విషయంలోనే ఇజ్రాయెల్ తప్పు చేసిందని చెప్పి ఇజ్రాయెల్ పైన ఇమీడియట్గా ఆంక్షలు విధించాలని చెప్పి ఇజ్రాయెల్ని ఆపాలని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఎందుకు వెళ్ళింది? ఇదే క్వశ్చన్. దీని వెనకాల పెద్ద కథే ఉంది. చాలామంది ఎక్స్పర్ట్స్ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు కూడా. అసలు ఏంటో స్టోరీ. ఇక్కడ అపార్థైడ్ రెజిమ్ ఉన్నప్పుడు, సౌత్ ఆఫ్రికాలో రేసిజం ఉన్నప్పుడు వైట్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక కథనం ఏంటంటే, నెల్సన్ మండేలా పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO ప్రెసిడెంట్ యాసర్ అరాఫత్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంట. ఇంకొక కథనం ఏంటంటే, సౌత్ ఆఫ్రికాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, అక్కడ గవర్నమెంట్ అంతగా పర్ఫామ్ చేయట్లేదు, ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలని ఇలాంటివి చేస్తుందని చెప్పి మొత్తానికైతే సౌత్ ఆఫ్రికాకి ఇజ్రాయెల్ అంటే పడదు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఎప్పుడైతే మొదలైందో, ఎప్పుడైతే ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ పైన తిరిగి దాడి చేశారో, ఎక్సెసివ్ ఫోర్స్ వాడారో, అప్పటి నుంచి సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్తో, అంటే గత నవంబర్ నుంచి 2 నెలల నుంచి కూడా ఇజ్రాయెల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా కట్ ఆఫ్ చేసేసుకుందాం, అంటే ఇజ్రాయెల్తో సౌత్ ఆఫ్రికా. ఇక్కడ ఇంకో అంశం గమనిస్తే, పూర్తి స్థాయిలో సౌత్ ఆఫ్రికాలో వైట్ రెజిమ్ ఉంది. మీకు తెలుసు సౌత్ ఆఫ్రికాలో 1992 వరకు కూడా అపార్థైడ్ అనేది ఉండేదన్నమాట. రేసిజం అనేది చాలా ఉండేది. వైట్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు అక్కడ, తెల్లవాళ్ళు నల్లవాళ్ళని, చాలా డిస్క్రిమినేషన్ ఉండేదన్నమాట. ఈ టైంలో ఇజ్రాయెల్ వాళ్ళు, జూయిష్ పీపుల్, దే యూస్ టు సపోర్ట్ ద వైట్ పీపుల్
అండ్ అపార్థైడ్ పాలసీస్ని అంటే వాళ్ళు వైట్ పీపుల్ని సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇలా వెళ్ళారని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ యుఎన్ కన్వెన్షన్ ఆన్ జీనోసైడ్ వయోలేట్ చేసింది. ఈ దిశగా ఇజ్రాయెల్ పైన ఆంక్షలు విధించాలి, ఇజ్రాయెల్ ఇమీడియట్గా ఆపాలి అని చెప్పి సౌత్ ఆఫ్రికా కోరుతుంది. సౌత్ ఆఫ్రికా ఇమీడియట్గా పెద్ద జడ్జిమెంట్ కూడా అడగట్లేదు ఐసీజే నుంచి. కాకపోతే ఇమీడియట్గా ఇజ్రాయెల్ ఆపే దిశగా ప్రొవిజనల్ రూలింగ్ ఇవ్వమని కోరుతోంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి.